చదవండి, ఆ తర్వాత దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఎంత అద్భుత దానము, అనంత దైవవారము, దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళేదం. ఎంత అద్భుత దానము, అనంత దైవవారము, దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళేదం. ఈ రాత్రికాల సమయంలో మన యొక్క దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. ఈ రాత్రికాల సమయంలో మన యొక్క వాక్య ధ్యానంలోకి వెళ్దాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 20వ వచనం నుంచి 23వ వచనం వరకు ఈ 4 వచనాలు మార్చి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. 20 నుంచి 23 వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం 4 వచనాల్ని. ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. బంట్రోతులు అక్కడికి వెళ్ళినప్పుడు వారు చెరసాలలో కనబడినందున తిరిగి వచ్చి ఈ రాత్రికాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ఈ రాత్రికాల సమయంలో మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునే ముందుగా మరి ఇప్పటికే ఎన్నో విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఈ అపోస్తుల కార్యములు 5వ అధ్యాయములో గత వారంలో మనం చూసాం. పేతురును యోహానులు లేక యేసుప్రభువారి యొక్క 12 మంది ఆ శిష్యుల యొక్కను చూసి ప్రధాన యాజకుడైతేనేమి, అతనితో కూడా ఉన్న పరిసయ్యులైతేనేమి, సద్దుకయ్యులైతేనేమి, అతనితో ఉన్న జనులందరూ కూడా వీరి మీద మత్సరముతో నిండుకున్న వారే ఎలాగైనను సరే వీరిని బంధించి చెరసాలలో వేయించాలి, లేక వీరిని బంధించకపోతే వీరు యేసుప్రభువారి గురించి వీరు ఇంకనూ ఎక్కువగా ప్రకటించడం మొదలు పెడుతున్నారు. అంతేకాదు వీరి ద్వారా ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు జరుగుతున్నాయి కాబట్టి ఇది ఆపాలి అనే ఉద్దేశంతో వారు ఏం చేశారంటే పేతురుని మిగిలిన శిష్యుల్ని కూడా వారు పట్టుకొని చెరసాలలో వేశారు. ఆ రీతిగా వీరు చెరసాలలో వేయబడిన విషయాల్ని, ఎందుకు వీరు మత్సరపడ్డారు, ఎందుకు వీరిని చెరసాలలో వేశారు అనే విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. వీరిని చెరసాలలో వేసినప్పుడు ఆ రోజు రాత్రి దేవుడు తన దూతను పంపించి తన యొక్క శిష్యులను బయటకు తీసుకుని వచ్చి వారికి ఒక మాట చెప్పాడు. మీరు వెళ్ళి యెరూషలేములో అంటే దేవాలయంలో నా జీవమును గురించి మీరు మాట్లాడండి ప్రజలతో. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మీకు గత వారం జ్ఞాపకం చేశాను. ఈ జీవమును గురించి మాటలన్నీ ప్రజలతో చెప్పండి అని వారితో అనెను. ఈ జీవమును గురించిన మాటలన్నీ. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఈ జీవమును గురించిన మాటలన్నీ ఆనాడు తండ్రి అయిన లేక యేసుప్రభువారు లేక తన యొక్క పరిశుద్ధాత్మ చేత యేసుప్రభువారి యొక్క శిష్యులకు ఈ యొక్క ఆత్మ చేత దేవుని యొక్క దూత చేత ఈ విషయాలన్నిటినీ వారితో చెప్పించారు. ఈ జీవము ఈ రాత్రికాల సమయంలో జీవము అనేవి 2 రకాలైన జీవాలు ఉన్నాయి. అంటే ఈ లోకంలో జీవించుచున్న ప్రతి జీవికి కూడా జీవం ఉంది. అది పురుగే కానీ, అది జంతువే కానీ, అది పక్షే కానీ, అది చేపే కానీ, లేక మనిషే కానీ, ఈ లోకంలో జీవముతున్న ప్రతివీ కూడా జీవించుచున్నాయి అని చలించుచున్నవి. వాటికి జీవం ఉంది అంటే ప్రాణం ఉంది. యేసుప్రభువారు ఈ భౌతికమైన జీవం గురించి ఆయన ఎప్పుడు కూడా మాట్లాడలేదు.
యేసుప్రభువారు మాట్లాడే సంగతులన్నీ కూడా ఆత్మ సంబంధమైన విషయాల గురించే ఆయన మాట్లాడాడు. ఆయన మనందరికీ తెలుసు. సరే, రాత్రి మీకు ఆ మాటను మరలా చూపిస్తాను. యోహాను సువార్త. యేసుప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటలన్నీ కూడా ఎలాంటి మాటలను ఆయన వాడారో ఆయన ఇక్కడ ఈ విషయాన్ని జ్ఞాపకం చేశారు. యోహాను సువార్త 6వ అధ్యాయము. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనమండి. 6:63. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి కానీ. సరే, యేసుప్రభువారు చెప్పుచున్న మాటలన్నీ కూడా ఆత్మయు జీవమునై ఉన్న మాటలు చెప్తున్నాడే తప్ప శరీర సంబంధమైన జీవము గురించి ఆయన ఎక్కడ ఎప్పుడు అంత ఎక్కువగా మాట్లాడలేదు. కాబట్టి రాత్రి దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, యేసుప్రభువారు చెప్పే మాటలన్నీ కూడా లేక ఆయన చెప్తున్నదంతా కూడా శరీర సంబంధమైన జీవము కొరక లేక ఆత్మ సంబంధమైన జీవము కొరక అంటే, యేసుప్రభువారు చెప్పేవన్నీ కూడా ఆత్మ సంబంధమైన జీవము కొరకే ఆయన మాట్లాడాడే కానీ భౌతిక సంబంధమైన జీవము కొరకు ఆయన మాట్లాడలేదు. ఎందుకంటే భౌతిక సంబంధమైన జీవము ఎలాగా మానవుడికి భూమి మీద దేవుడు అనుగ్రహించాడు, వాడు బ్రతుకుతున్న అంటే జీవించినంతకాలము కూడా ఈ జీవం మానవుడికి ఉంటుంది. కానీ ఒకరోజు ఆ జీవమును విడిచిపెట్టవలసిందే. ఇది ఎల్లప్పుడూ ఉండే జీవము కాదు. ఎందుకంటే శరీరముతో ఉన్న ప్రతి మానవుడు లేక ప్రతి జీవి కూడా ఈ లోకములో మరణించవలసిందే. ఇది తాత్కాలికమైన జీవం అన్నమాట. అంటే కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు, కొన్ని యాత్ర అంటే కొంతకాలం ఈ భూమి మీద ఉన్నంతకాలం మాత్రమే ఈ జీవమును కలిగి ఉంటాం. ఒకరోజు ఏదో ఒక రోజు ఈ జీవాన్ని మనం విడిచిపెట్టవలసిన వారం. అందుకనే యేసుప్రభువారు మరొక మాటను కూడా జ్ఞాపకం చేశారు. మీకు చూపిస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము. క్షమించండి, 11వ అధ్యాయము. యోహాను సువార్త 11వ అధ్యాయము. ఆయన ఏం చెప్తున్నారో ఆ మాటను మీకు చూపిస్తాను. 25 వచనమండి. 25 వచనం 11వ అధ్యాయము 25 వచనమండి. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. సరే, యేసుప్రభువారు చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నారు అంటే, మార్తా, పునరుత్థానమును జీవమును నేనే, సమస్తము కూడా నేనే చేయగలిగిన వాడిని. నాకు అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు. కానీ నన్ను నమ్ముతున్నావా? నేను మరలా జీవాన్ని ఇవ్వగలిగిన వాడిని అంటే నిజమే. మార్త చెప్తుంది, అయ్యా, చనిపోయిన నా సహోదరుడు తిరిగి ఎలాగ బ్రతకగలడు? ఇది అసాధారణమైనది. ఎందుకంటే ఒకరోజు మరలా లెగుస్తాడు నా సహోదరుడు. ఎప్పుడు లెగుస్తాడు అంటే, ప్రపంచ పునరుజ్జన్మ మందు చనిపోయిన వారందరూ ఎలాగైతే బ్రతుకుతారో అప్పుడు వారందరూ తిరిగి బ్రతుకుతారు అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మార్త చెప్తుంది. అయితే మార్తతో అన్నాడు, మార్త, అంటే ప్రపంచ పునరుజ్జన్మ మందు మాత్రమే నీ సహోదరుడు బ్రతుకుతాడు అనుకున్నావా? ఇప్పుడు నేను బ్రతికించలేనా? నిజమే, దేవుడు ఏదైనా చేయగలిగిన వాడు. అందుకని అంటాడు, బ్రతుకున్న వారిని మృతులుగా చేయగలిగిన వాడు, మృతులైన వారిని బ్రతికించగలిగిన వాడు. గత వారం మీకు ముందు వారం మీకు జ్ఞాపకం చేశాను. యేసుప్రభువారు చనిపోయి ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడు. అయితే ఈయన ఒక్కడు మాత్రమే మరణాన్ని తిరిగి జయించిన వాడు కాదు. కానీ బైబిల్ గ్రంథంలో 11 రకాలైన పునరుత్థానాలు ఈ బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. అనేక మంది చనిపోయిన తర్వాత మరలా బ్రతికారు, కానీ వారు మరలా మరణించారు. కానీ యేసుప్రభువారు మాత్రము ఆయన తిరిగి లేచిన తర్వాత మరలా ఆయన మరణించలేదు, ఆయనకు మరణము రాలేదు. ఎందుకంటే ఆయన దేవుడు, ఆయన జీవము కలిగి ఉన్నవాడు. అందుకనే ఆ వాళ్ళకి ఈయనకి తేడా ఏంటంటే,
వారు చనిపోయి మరలా బ్రతికి మరణించారు. కానీ యేసు ప్రభువారు చనిపోయి తిరిగి బ్రతికిన తర్వాత ఆయన ఎల్లప్పుడూ సజీవుడిగానే జీవించుచున్నాడు. ఇక మరణము ఆయనకి రాలేదు. అందుకనే ఈ రాత్రి దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే, యేసు ప్రభువారు జీవము కలిగినవాడు. ఆయన ఏ జీవాన్ని గురించి చెప్తున్నాడు అంటే శరీర సంబంధమైన జీవము గురించి అని చెప్తలేదు, కానీ ఆత్మ సంబంధమైన జీవము. అందుకని అక్కడ యేసు ప్రభువారు తన శిష్యులకు లేక అపోస్తులైన వారికి చెప్తున్నారు, మీరు వెళ్ళి ఈ జీవముల గురించి మీరు ప్రజలందరితో మీరు మాట్లాడండి, నా జీవముని గురించి వారికి తెలియచేయండి, నేను ఎవరినో వారికి చెప్పండి, నేను ఎందుకు వచ్చానో చెప్పండి. యేసు ప్రభువారు ఈ లోకానికి రావడం గల కారణం ఏంటంటే ఆయన జీవమును ప్రతి మనిషికి ఇవ్వాలని. ఇక్కడే చూపిస్తాను మీకు. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం అండి. 10:10 దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి నీ రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. సరే, యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే తన గొర్రెలకు మనుషులకి ఆయన జీవమును ఇవ్వాలని. అంటే వీరికి జీవం లేదా ఏంటి? ఈ రోజున మానవుడు బ్రతుకుతూనే ఉన్నాడు, మరణించలేదు. కానీ దేవుని దృష్టిలో మరణించినవాడు. మనందరికీ తెలుసు కదా, ప్రకటన 2వ అధ్యాయం అంటాడు, నీవు జీవించుచున్నవాని పేరు మాత్రం నీకున్నది కానీ నువ్వు మృతుడివే అంటాడు ఆయన. అంటే మానవుడు తన క్రియల చేత తను చేసిన పాపము చేత మరణించాడు. అందుకనే రోమిలికి రాసిన పత్రికలో ఆ మాట అంటాడనమాట, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోకి ఎలాగూ ప్రవేశించను. అంటే ఆదాము ద్వారా వచ్చిన పాపము మానవుడికి మరణాన్ని కలగజేసింది. ఏ మరణము కలగజేసిందంటే ఆత్మ సంబంధమైన మరణము, శరీర సంబంధమైన జీవము. అయితే యేసు ప్రభువారు ఇక్కడ ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే శరీర సంబంధమైన జీవమును కలగచేయాలని కాదు, కానీ ఆత్మ సంబంధమైన జీవాన్ని మనకు అనుగ్రహించాలని. అది కూడా ఆ జీవము సమృద్ధిగా ఇవ్వాలని. యేసు ప్రభువారు ఇచ్చే జీవము సమృద్ధి అయిన జీవము, ఇది ఎప్పటికీ ఉండే జీవము. మనకు బైబిల్ గ్రంథంలో ఈ జీవాన్ని గురించి చూస్తే యేసు ప్రభువారు ఎన్నోసార్లు ఈ మాటలు చెప్తూ వచ్చారన్నమాట. ఈ యోహాను సువార్త 14వ అధ్యాయంలో 6వ వచనం అంటాడు, అందుకు యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అంటాడు. యేసు ప్రభువారు ఎవరు అంటే ఆయనే జీవము. ఆ జీవమైన దేవుడు మనకి జీవాన్ని కలిగించాలనుకుంటున్నాడు ఆయన. అందుకని మరి యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చదివితే ఆ జీవము ఆ వెలుగు లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించగలుగుతుంది. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను అంటున్నాడు ఆయన. కాబట్టి ఇలాంటి జీవం గురించి మనం చూడగలిగితే ఎన్నో రకాలుగా యేసు ప్రభువారు ఈ జీవము గురించి బోధించాడు. ఏ జీవము అంటే శరీర సంబంధమైన జీవము కాదు. యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన అన్నాడు, ఒక మనిషి ఆహారం వల్ల మాత్రం బ్రతకడు కానీ దేవుడి నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు అన్నాడు ఆయన. ఈ లోకంలో మనిషి బ్రతకాలి అంటే గాలి, నీరు, ఆహారము, తగినన్ని వసతులు అన్నీ ఉండాల. శరీరము బ్రతకాలి అంటే వీటి ఏది తక్కువైనా శరీరము మరణించడానికి దగ్గర పడుతుందన్నమాట. శరీర సంబంధమైన వాటి గురించి యేసు ప్రభువారు చెప్పలేదు. ఆయన ఏం చెప్తున్నాడంటే నువ్వు బ్రతకాలి అంటే, ఆత్మ జీవించాలి అంటే దేవుని యొక్క మాట వల్ల మాత్రమే బ్రతుకుతుంది అంటున్నాడు ఆయన. ఈ రోజున యేసు ప్రభువారు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే నా జీవము. నేను ఎందుకు వచ్చానో తెలుసా? నీకుంది జీవము. ఈ జీవము ఒకరోజు మరణించేది, చనిపోయేది. కానీ నేనిచ్చే జీవము అది ఎప్పటికీ నిలిచి ఉండే జీవము. నా జీవము కానీ నువ్వు కలిగి ఉంటే నీకు మరణమే లేదు అంటున్నాడు. ఆయన జీవం మనం కలిగి ఉంటే మనకు మరణము లేదా అంటే నిజమేనండి. శరీర సంబంధమైన మరణం ఉందేమో కానీ ఆత్మీయంగా ఆత్మకు మరణము లేదు. బైబిల్ గ్రంథంలో
శరీరము బలమైనదా ఆత్మ బలమైనదా అంటే శరీరము కంటే ఆత్మకే బలం ఎక్కువ. ఆత్మశక్తి చేత మానవుడు అంటే ఈ ఆత్మలు చాలా బలమైనవి కాబట్టి ఏదైనా చేయగలుగుతాయి. అందుకనే కొన్నిసార్లు ఇహలోక సంబంధమైన దురాత్మలు మనిషిని పట్టుకున్నప్పుడు ఆ మనిషిని పూర్తిగా తన స్వాధీనంలో తీసుకుని వెళ్ళిపోతాయి. ఆ ఆత్మకున్న శక్తి ఏంటంటే మానవుడిని సైతము కూడా బంధించగలుగుతాయి. మనందరికీ తెలుసు, మార్కు సువార్తలో దయ్యం పట్టిన వాడిని చూస్తే ఆ దురాత్మ వాడిని పట్టినప్పుడు ఇనుప సంఖ్యలతో వాడిని బంధించినప్పటికీ కూడా వాటిని తుత్తునీలుగా తెంపుకొని పోయేవాడు. శరీర సంబంధమైన బలము కంటే ఆత్మ సంబంధమైన దురాత్మలకున్న శక్తి కానీ ఈ ఆత్మకున్న శక్తి కానీ చాలా బలమైనది. కాబట్టి మనం దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడితే దేవుని యొక్క ఆత్మ మన శరీరాన్ని బంధించగలుగుతుంది. లేక దురాత్మ యొక్క ఆత్మచేత నడిపించబడితే ఈ దురాత్మ యొక్క శక్తి శరీరాన్ని లోపరుచుకొని ఆత్మను బంధించగలుగుతుంది. అందుకని మనం దేవుని యొక్క ప్రజలుగా యేసు యొక్క జీవమును కలిగి శరీరాన్ని మరణింపచేసేవారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఈ విషయాన్నే వారికి చెప్తున్నారన్నమాట. 2వ అధ్యాయము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. అనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. యేసు యొక్క జీవము మా శరీరములోనికి రావడం కొరకు, అంటే మాలోనికి రావడం కొరకు మా శరీరములో మేము చనిపోయిన వారము. అంతే కదా, ఒకటి బ్రతకాలి అంటే మరొకటి చనిపోవాలా? శరీరము బ్రతుకుండాలి అంటే ఆత్మ మరణించాలా? ఆత్మ బ్రతుకు ఉండాలి అంటే శరీరం మరణించాలా? ఏదో ఒక్కదాని చేతే మన శరీరాన్ని నడిపించగలం, మన ఆత్మను నడిపించగలం. అంతేగాని శరీరము ఆత్మ ఇవి రెండూ ఏకీభవించి మానవుని నడిపించలేవు. మనకు బాగా తెలుసు, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును ఒకదానికొకటి వ్యతిరేకమైనది. ఇవి రెండూ ఎప్పుడూ ఏకీభవించు. అందుకనే దేవుని యొక్క ప్రజలుగా ఆత్మచేత శరీరాన్ని మనం చంపేవారు. ఎందుకు అంటే ఆత్మీయమైన జీవము ఎవరిలైతే ఉండగలుగుతుందో వారి శరీరాన్ని మరణింపచేసేవారు. ఒకవేళ శరీర సంబంధమైన జీవాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారు ఆత్మ సంబంధంగా మరణించిన వారు. సరే, ఇది కూడా స్పష్టంగా చూపిస్తాను మీకు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం అండి. రోమా 8వ అధ్యాయము 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయం మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. శరీర సంబంధమైన జీవము లేక శరీర సంబంధమైన మనసు మరణమును కలిగించగలుగుతుంది. అందుకని ఈ లోకంలో చాలామంది అంటారు, పుట్టినవారు గిట్టక తప్పదు. ఈ లోకంలో జన్మించిన ప్రతి మానవుడు కూడా మరణించక తప్పదు. ఇది భౌతికమైన జీవం. భూమి మీద ఉన్న ప్రతి ప్రాణి, ప్రతి జీవరాశి కూడా, ఈ భూమి మీద జన్మించిన ప్రతిదీ కూడా మరణించవలసిందే. కానీ ఆత్మీయంగా జన్మించిన వారు శారీరకంగా మరణించినప్పటికీ ఆత్మలో వారి జీవము కలిగిన వారిగా ఉంటారు. అదే దేవుని బిడ్డలకున్న శక్తి. యేసు ప్రభువుకున్న శక్తి ఏంటంటే వీరు ఆత్మలో సజీవులు. వీళ్ళ ఆత్మలు ఎప్పుడూ జీవించుతూనే ఉంటాయి. యేసు ప్రభువుని కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆత్మీయమైన జీవమును కలిగిన వారు. అందుకనే
వీళ్ళకి మంచి ఏదో చెడేదో వీళ్ళకి తెలుస్తుందండి. చాలాసార్లు అంటారు దేవుని బిడ్డలుగా ఉన్నప్పటికీ ఏది మంచో ఏది చెడ్డో తెలుస్తా లేదండి. ఈరోజు ఎవరు దేవుని బిడ్డలో ఎవరు దేవుని బిడ్డలు కారో తెలుస్తా లేదు అంటున్నారు. ఈ రోజున చూడండి, ఈ లోకంలో జీవముతున్న ప్రతిదానికి కూడా మంచి ఏదో చెడేదో తెలుస్తుంది. శరీర సంబంధంగా బ్రతుకున్న ప్రతి మానవుడు మంచి చెడ్డలను రెండింటినీ వివేచించగలుగుతున్నాడు. మరి ఆత్మీయమైన జీవము కలిగిన వాడు ఏది తప్పు ఏది రైటో వివేచించలేడా? బైబిల్ గ్రంథంలో అంటాడు, ఆత్మీయంగా ఎదిగిన వారు మాత్రమే మేలు కీడులను వివేచింపగలుగుతారు అంటాడు ఆయన. సరే, చూపిస్తాను. ఎబ్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం అండి. ఎబ్రీ 5:14 వచనం. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు అంటే, వయసు వచ్చిన వారికి మాత్రమే మేలు కీడులను వివేచించగలుగుతున్నారు. మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఆత్మీయంగా ఎవరైతే ఎదుగుతున్నారో, ఆత్మీయంగా రోజు రోజుకి ఎవరైతే అభివృద్ధి చెందుతున్నారో ఆత్మీయంగా, వాళ్ళకు మాత్రమే దేవుని యొక్క సంగతులు అర్థమవుతూ ఉంటాయి. ఏది తప్పు ఏది రైటు అనేది అర్థమవుతూ ఉంటుంది. ఆత్మీయంగా పసితనంలో ఉన్న వాళ్ళకి ఎవరికీ కూడా ఏది రైటో ఏది తప్పో వాళ్ళకి తెలియదు. ఈనాడు అనేక మంది క్రైస్తవులు ఇక్కడే పొరపాటు పడుతున్నారు. ఎవరిది రైటు ఎవరిది తప్పు, ఏది కరెక్టు ఏది కరెక్ట్ కాదు, బైబిల్ ప్రకారంగా ఎవరు బోధిస్తున్నారు ఎవరు బోధించలేదు. అందరూ ఒక బైబిలే బోధిస్తున్నారు, అందరూ సంఘాలు ఒకలాగే ఉన్నాయి, యేసు ప్రభువారి పేరే చెప్పుకుంటున్నారు. కాబట్టి ఇందులో తేడా ఏముంది అంటే, వారి పసివారు వాళ్ళ మేలు కీడులను మంచి చెడ్డలను వివేచించలేకపోతున్నారు. అంటే వాళ్ళు దేవుని యొక్క మందిరానికి వస్తారు, వాక్యాన్ని వింటారు, బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు, కానీ అక్కడ మాత్రమే ఆగిపోతారు. ఇంకా వీళ్ళు ఆత్మీయంగా మరుగుజ్జుతనంలో ఉండిపోయిన వారు, వీళ్ళు ఎదగలేని వాళ్ళు, వీళ్ళ మనసంతా కూడా పసిపిల్లల మనసులాగే ఉండిపోతుంది. పసిపిల్లలకు మాత్రమే మంచి చెడ్డలు వివేచించలేరు. ఏది మేలైనది ఏది కీడైనది, ఏది మంచి ఏది చెడు, ఏది తప్పు ఏది రైటు, ఇలాంటివి తెలుసుకోలేరు వాళ్ళు. ఆత్మీయంగా ఎదగలేని వారికి ఈ విషయాలు అర్థం కావు, కానీ ఆత్మీయంగా ఎదిగే వారికి మాత్రము దేవుని సంగతులు అర్థమవుతూ ఉంటాయండి. అందుకని అంటాడు, మనకు బాగా తెలుసు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అంటాడు, ఒక మనిషిని సంగతులు ఒక మనిషి ఆత్మకే తెలుస్తాయి, అలాగే దేవుని యొక్క సంగతులు ఒక దేవుని ఆత్మకు మాత్రమే అర్థమవుతూ ఉంటాయి. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా ఆత్మ సంబంధమైన జీవం వేరు, శరీర సంబంధమైన జీవం వేరు. యేసు ప్రభువారు చెప్పే జీవము, శరీర సంబంధమైన జీవము గురించి ఆయన ఎక్కడా మాట్లాడతలేదు. ఆయన ఎందుకు వచ్చాడు అంటే, నేను శరీర సంబంధమైన జీవమును మీకు ఇవ్వాలని రాలేదు, ఆత్మీయమైన జీవాన్ని. అందుకని అంటున్నాడు, నా జీవము మీకు సమృద్ధిగా అనుగ్రహించాలని వచ్చాను, నేను నా జీవాన్ని మీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటి నా జీవము? ఇది ఎల్లప్పుడూ జీవించేది. యేసు ప్రభువారు ఇచ్చే జీవము ఏదో ఈనాడుండి రేపు మరణించేది కాదు. యేసు ప్రభువారి యొక్క జీవాన్ని ఎవరైతే కలిగి ఉండగలుగుతారో వాళ్ళందరూ ఎల్లప్పుడూ ఆయనతో కూడా ఉండగలిగిన వారు. అందుకని అంటాడు ఆయన, ఇదిగో మీరు యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో ఉంటాను. అంతేకాదు, ఇదిగో దేవుని యొక్క నివాసం మనుషులతో కూడా ఉంది, ఆయన వారికి దేవుడై ఉంటాడు, వారు ఆయన ప్రజలై ఉంటారు, సదాకాలము దేవుడు వారితో ఉంటాడంటాడు ఆయన. కాబట్టి ఆత్మ సంబంధమైన జీవము కలిగిన ప్రతి వారు కూడా వీరెల్లప్పుడూ జీవించేవారు. కాబట్టి ఈ రాత్రి దేవుడు మనకు జ్ఞాపకం చేయాలనుకున్నది ఏంటంటే, ఏది జీవము? ఈరోజు ఏ జీవము కొరకు మనుషులు ప్రయాసపడుతున్నారు అంటే, శరీర సంబంధమైన జీవం కొరకు. ఉదయం లేచిన దగ్గర నుంచి మనం రాత్రి పడుకునేదాకా ఎలా బ్రతకాలి, ఈ లోకంలో బ్రతకాలంటే ఏం చేయాలి, బ్రతుకుండడం కొరకే మనం ఏం సంపాదించాలి. అందుకనే ఈరోజు మానవుడి యొక్క ప్రయాసం అంతా కూడా
భౌతికంగా బ్రతకడం కొరకు మాత్రమే ప్రయాసపడుతున్నాడు. కానీ ఆత్మ సంబంధమైన జీవము కొరకు ఏమాత్రం కూడా ప్రయాసపడతలేదు. ఆత్మ సంబంధమైన జీవము కొరకు ప్రయాసపడకుండా భౌతిక సంబంధమైన జీవము కొరకు మాత్రమే ప్రయాసపడితే మనం అందరికంటే ఒకరోజు మనమే దౌర్భాగ్యులుగా మిగిలిపోతాం. సరే, మీకు ఈ మాటను కూడా చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం అండి. 15-19. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. మనం యేసుప్రభువారి యొక్క జీవమును కలిగి ఉన్నామని చెప్పుకుంటూ అందరిలాగే మనము కూడా భూ సంబంధమైన జీవము కొరకే, లోక సంబంధమైన జీవితాన్ని జీవించడం కొరకే మనము బ్రతికితే వాళ్ళకి మనకి ఎటువంటి సంబంధం లేక ఎటువంటి భేదము కూడా ఉండదన్నమాట. ఈరోజు అదే కదా లోకం ఇప్పటికీ కూడా గుర్తించలేనిది ఏంటంటే, వాళ్ళ దేవుడు వాళ్ళకున్నాడు, మన దేవుడు మనకున్నాడు. వాళ్ళేమో దేవుడి గుడిని వాళ్ళకి వెళ్తారు, మన దేవాలయానికి మనం వెళ్తాం. వాళ్ళకి మనకి తేడా ఏంటి? వాళ్ళు ఆ స్వర్గం కొరకే ప్రయాసపడుతున్నారు, మనము ఆ స్వర్గం కొరకే ప్రయాసపడుతున్నాం. వాళ్ళు దాన ధర్మాలు చేస్తున్నారు, మనం దాన ధర్మాలు చేస్తున్నాం. ఇక వాళ్ళకి మనకి ఏంటి వ్యత్యాసం? అంతే కదా. ఈరోజు లోకస్తులకి మనకు ఉన్న తేడా ఏంటి? ఈనాడు క్రైస్తవుడికి లోకస్తుడికి ఏమాటూ సంబంధం లేదు. వాళ్ళు ఒకే జీవం కొరకు బ్రతుకుతున్నారు. హిందువులుగా దేవుణ్ణి ఎరగిన వారుగా ఉన్నవాళ్ళు కూడా ఇహలోక సంబంధమైన జీవం కొరకు మాత్రమే బ్రతుకుతున్నారు. దేవుణ్ణి ఎరిగిన వారు అని చెప్పుకునేవారు కూడా భౌతికమైన భూ సంబంధమైన జీవం కొరకు మాత్రమే బ్రతుకుతున్నారు. అందుకనే వాళ్ళకి వీళ్ళకి భేదం ఏదీ లేదండి. కానీ నిజమైన దేవుని ప్రజలు అనేవారు ఇలాంటి వారు కాదు. లోకానికి వీళ్ళకి చాలా వ్యత్యాసం ఉంటుంది, చాలా వ్యత్యాసం ఉంటుంది. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, మేము యేసు ప్రభువుని నమ్ముకున్న దగ్గర నుంచి, నేను క్రీస్తులోనికి వచ్చిన దగ్గర నుంచి నేను ఎలాగున్నాను అంటే లోకమునకు మురికిగాను అందరి దృష్టికి పెంటగాను ఎంచబడుతున్నాను అంటున్నాడు ఆయన. సరే, మీకు ఆ మాటను చూపిస్తాను. మనకు బాగా పరిచయమైన మాట. దైవజనుడైన అపోస్తలుడైన పౌలు ఆయన ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన లోకానికి ఎలాగ ఉన్నాడు అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తే ఆయన అంటాడు, ఇప్పటి వరకు కూడా మేము ఇలాగే ఉన్నాము, ఇలాగే జీవించుచున్నాము అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ, మేము ఇప్పటి వరకు కూడా నిలవరమైన నివాసము లేకుండా శ్రమపడుచున్నాము అంటాడు ఆయన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9 నుంచి చదువుదామండి. 9వ వచనం నుంచి చదువుదాం. మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తులమైన మమ్మును అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది. మేము లోకమునకును దేవదూతలకును మనుషులకును వేడుకగానున్నాము. మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, మీరు క్రీస్తు నిమిత్తము బుద్ధిమంతులు. మేము బలహీనులము, మీరు బలవంతులు. మీరు గనులు, మేము ఘనహీనులము. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తిరుచున్నవారము, నిలవరమైన నివాసం లేక ఉన్నాము, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము, దూషింపబడి బతిమాలు కొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. ఎలాంటి జీవితం జీవించాలంటారా? అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, మేము లోకానికి మురికిగాను పెంటగాను కనబడుతున్నాం. ఎందుకు ఇలా కనపడుతున్నారు? వాళ్ళతో పాటు సమానంగా వెళ్ళలేరా ఏంటి? వాళ్ళతో పాటు వీళ్ళు సంపాదించుకోలేరా? ఎందుకంటే మీ అందరికీ తెలుసు కదా, దైవభక్తి లాభసాధనమైనది. దైవభక్తి చేసే వాళ్ళందరూ కూడా, దేవుడి పేరు చెప్పుకునే వాళ్ళందరూ కూడా సంపాదిస్తారు.
ఈరోజు ఈ లోకంలో చూడండి, ఎవరినైనా చూడండి, ఏ మతస్థుడైనా సరే దేవుని పేరు చెప్పుకొని మాత్రమే సంపాదిస్తారు. ఎందుకంటే దేవుడి పేరు చెప్పుకుంటే ఎంతోమంది ఎన్నో దానాలు చేస్తారు దేవుడు కాబట్టి కదా. ఈరోజు అదే కదా చెప్తున్నారు. చాలామంది దగ్గర వింటున్నాను, ఏ పని లేదనుకోండి, ఎవరే పాస్టర్ వన్ అయిపోరా అంటున్నారు. ఏ పని లేకపోతే పాస్టర్ అయిపోతాడట, బతకొచ్చురా. అది ఎంత సులభమైన పని తెలుసా? నువ్వు పాస్టర్ అయ్యావంటే ఎంతమంది నీ కానుకలు ఇస్తారు, ఎంతమంది నువ్వు సుఖంగా బ్రతకొచ్చు, ఎంత బాగుంటుందో తెలుసు. దానివల్ల అంత లాభమే. ఈనాడు చూడండి, యావత్ ప్రపంచంలో ఈనాడు దేవుని సేవ చేసే ప్రతి ఒక్కరూ కూడా ఎంతెంత సంపాదించారో తెలుసా? మనందరికీ తెలుసు కదా. ఒకప్పుడు తినడానికి తిండి లేని వారు ఈరోజు లక్షాధికారులు, కోటీశ్వరులు అయిపోయారు. ఎలాగా? దేవుడి పేరు చెప్పి. దేవుని పేరు చెప్తే ఈ లోకములో వాళ్ళకి ఎంత లాభం కలుగుతుందో తెలుసా? ఇలాగే ఈ భూమి మీద యేసు ప్రభు పేరు చెప్పుకొని ఇంత సంపాదిస్తున్నప్పుడు ఆనాడు 12 మంది అపోస్తులు కానీ లేక అపోస్తులైన పౌలు కానీ వీళ్ళెంత సంపాదించంటారు? నిజంగా వీళ్ళ సంపాదన మీదే కానీ దృష్టి పెట్టుంటే వాళ్ళంత సంపాదన ఎవరో సంపాదించుంటారేమో. ఎందుకంటే వీళ్ళ వస్త్రం ముట్టుకున్నా బాగైపోతున్నారు, వీళ్ళు నీడ తగిలినా బాగైపోతున్నారు, ఎవరి మీద చెయ్యేసినా బాగైపోతున్నారు. ఇంత స్వస్థత, ఇన్ని అద్భుతాలు చేసేవారు, ఎన్ని దయ్యాలను పోగొడుతున్నవారు, ఇంతమంది ఇన్ని గొప్ప కార్యాలు చేస్తున్నప్పుడు నిజంగా వాళ్ళు ఎంత సంపాదించాలో, కానీ అలా చేయలేదు వారు. అసలు సంపాదన గురించే, ఇహలోక సంబంధమైన ధనము గురించి, డబ్బు గురించి, ఆస్తి గురించి వాళ్ళు ఎప్పుడూ ఎక్కడా బోధించలేదు, ఎవరిని అడగలేదు కూడా. అందుకని వాళ్ళంత ధైర్యంగా చెప్పారు, సహోదరులారా, మా బోధ కపటమైనది కాదు, మా బోధ వేషధారణతో కూడింది కాదు, మా బోధ ధనాపేక్షను గురించి ఎప్పుడూ మేము ఎన్నడూ బోధించలేదు. వాళ్ళండి దేవుని యొక్క సేవను ఎలా చేశారో తెలుసా? నిస్వార్థముగా చేశారు. అంతేకాదు, లోకముతో వీళ్ళు ఎప్పుడూ పోటీకి వెళ్ళలేదు. లోకస్తులు అలా బ్రతుకుతున్నారు కాబట్టి మనం ఇలా బ్రతకొచ్చు, లోకములు అలా జీవిస్తున్నారు కాబట్టి మనం అలా జీవించవచ్చు. ఎందుకంటే వీళ్ళు కూడా ఆనాడు సద్దుకేలు కానీ, ఆనాడు శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ, ప్రధాన యాజకులు కానీ, మరి దేవుని యొక్క మందిరంలో యాజక ధర్మం చేస్తున్నప్పుడు వాళ్ళు ఎంత సుఖంగా బ్రతుకుతున్నారు. వీళ్ళేమో ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నారు. వీళ్ళకి ఇన్ని వరాలు ఉండి కూడా కష్టాలు అనుభవిస్తున్నారే. వాళ్ళకి ఏమీ లేకపోయినా సుఖాన్ని అనుభవిస్తున్నప్పుడు వాళ్ళని ఎందుకు పోల్చుకోలేదు? వీళ్ళు ఇలా అలాంటి పని చేయలేదు. మా జీవము ఇహలోక సంబంధమైనది కాదు, ఈ లోక సంబంధమైన వాటి కొరకు మేము ప్రయాసపడతలేదు. ఒకవేళ ఈ లోక సంబంధమైన వాటి కొరకు మాత్రమే మేము కూడా ప్రయాసపడి వాటిని సంపాదించుకోగలిగితే అందరికంటే మేమే దౌర్భాగ్యులం. మేము చెప్తున్నాం, ఈ లోకము శాశ్వతం కాదు, ఈ లోకాన్ని ఒకరోజు వదిలిపెట్టిపోవాలి, మనకు పరలోకం ఉంది, దేవుడు అక్కడ ఉన్నాడు, అక్కడ దాని గురించి ఎదురు చూడాలి అని వాడే సంపాదించుకుంటే ఇంక ఈయనే వాళ్ళకి ఏం చెప్తాడు వీడు? అందుకని అంటున్నాడు, బోధించే ముందు నువ్వు చెయ్యాలి కదా. ఇహలోక సంబంధమైన జీవనం మీద, శరీర సంబంధమైన వాటి మీద నీకు మనసు ఉండకూడదు మొదట. అదే ఆత్మీయమైన జీవము నీలో ఉంది అని చెప్పడానికి గల గుర్తేంటో తెలుసా? ఆత్మీయమైన జీవము ఎవరిలో అయితే ఉంటుందో వారి శరీర సంబంధముగా మరణించిన వారు, శరీర సంబంధమైన వాటి మీద వారికి ఎటువంటి కోరికలు, ఎటువంటి ఆశలు లేనివారు, వాళ్ళు చచ్చిపోయారు. సరే, చూపిస్తాను మీకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం అండి. 2వ అధ్యాయము 3వ వచనం. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించినట్లు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. దైవోగ్రతకు పాత్రులు ఎవరట? చూసారా? దైవోగ్రతకు పాత్రులు ఎవరంటే, దైవ శిక్షకు ఎవరు పాత్రులు అంటే శరీర సంబంధమైన కోరికలను, శరీర సంబంధమైన ఆశలు కలిగిన వారు.
ఏ రోజునైతే యేసుప్రభువారిని నమ్ముకున్నామో ఆ రోజు నుంచి మనకు శరీర సంబంధమైన కోరికలు కానీ శరీర సంబంధమైన ఆశలు కానీ మనకు లేవు. ఒకవేళ ఇప్పటికీ మనం అలాంటి కోరికలు ఆశలతోటే ఉంటే దైవోగ్రతకు మనం పాత్రులము. అందరిలాగే మనము కూడా శరీర సంబంధమైన వాటి కొరకు మాత్రమే మనం ప్రయాసపడుతున్నాం, శరీర సంబంధమైన వాటి కొరకు మాత్రమే ఆలోచిస్తున్నాం. అంతేకాని ఆత్మీయమైన జీవము కొరకు దేవుని కొరకు ఆలోచించడం చాలా తక్కువ. ఈ రోజున యేసుప్రభువారు నీకు నాకు జ్ఞాపకం చేసంటే ఏ జీవము కొరకు నువ్వు ఆలోచిస్తున్నావు? శరీర సంబంధమైన జీవమా, ఆత్మ సంబంధమైన జీవమా? శరీర సంబంధమైన జీవము అనేది చాలా అల్పమైనది కదా. మనందరికీ తెలిసిన మాట చూపిస్తాను మీకు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13-14 వచనాలండి. 13-14 వచనాలు. నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరము ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించమరండని చెప్పుకొని వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవము ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. ఇక్కడ ఆయన చెప్తున్నాడు, ఇక్కడ ఆయన ఏ జీవం గురించి చెప్తున్నాడంటే శరీర సంబంధమైన జీవము కొరకు, శరీర సంబంధమైన మనుషుల కొరకు చెప్తున్నాడు. వీళ్ళు ఏం తలస్తున్నారట? నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు పోయి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి డబ్బును సంపాదించుకొని తిరిగి వస్తాము అనుకుంటున్నారట. వాళ్ళంతా దేని గురించి ఆలోచిస్తున్నారు అంటే శరీర సంబంధమైన దాని కొరకు. అందుకన్నాడు, రేపేమి సంభవించునో మీకేం తెలియను, మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటిది మీ జీవము అంటున్నాడు ఆయన. అంతేనండి, శరీర సంబంధమైన ఈ జీవితానికి గ్యారంటీ ఏమీ లేదు. ఈరోజు మనం పేపర్ చదువుతున్నారు కదా, న్యూస్ చూస్తున్నారు కదా, నిజంగా ఎన్ని మరణాలు చూస్తున్నాం తెలుసా? ఎన్ని మరణాల్లో, ఎన్ని భయంకరమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయో, ఎంత భయంకరంగా మరణిస్తున్నారు. దేవుడు అంటున్నాడు, వాళ్ళు అలా అనుకోలేదు. ఇలా ప్రయాణం చేస్తే మీలా చనిపోవడం ఏంటి, ఇలాగెళ్తే ఇక్కడికి వెళ్ళి ఏమైపోతాం, అలాంటి ఏమనుకోలేదు. వాళ్ళు ఎంతో సంతోషంగానే వెళ్తున్నారు బయలుదేరినప్పుడు. కానీ ముగింపు మార్గ మధ్యలోనే వారు తనువులు ముగిస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. ప్రియ సహోదరి సోడా, ఈ రోజున యేసుప్రభువారు చెప్తున్నాడు, నువ్వు వారిలాగే, అంటే లోక సంబంధమైన వారిలాగే ఈ జీవితాన్ని జీవించాలనుకుంటున్నావా? ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏమి సంపాదించాలి, ఏమి ధరించుకోవాలి, ఇహలోక సంబంధమైన దాని కొరకు మాత్రమే మనం కూడా ఆలోచిస్తే మనము కూడా శరీర సంబంధమైన జీవం కలిగిన వారిమే తప్ప ఆత్మ సంబంధమైన జీవం కలిగిన వారు కాదు. ఆత్మ సంబంధమైన జీవం కలిగిన ప్రతి ఒక్కరూ కూడా భూ సంబంధమైన దాని మీద మనసు పెట్టరు. వాళ్ళు ఎలాగైనా, ఎందుకంటే వారు ఒకటే అనుకుంటారు, ఈ లోకమే మనకు శాశ్వతం కానప్పుడు, ఒక రోజున ఈ లోకాన్ని విడిచిపెట్టవలసి వచ్చినప్పుడు ఎలా బ్రతికితే ఏంటి, ఎలాగ జీవిస్తే ఏంటి? అందుకనే వాళ్ళు చాలా సింపుల్, అంటే చాలా ఈజీగా బ్రతకగలరు. అందుకనే దేవుని బిడ్డలకి బ్రతకడం అనేది చాలా సులభం అండి. దేవుని బిడ్డలు బ్రతకడం అనేది చాలా సులభంగా బ్రతుకుతారు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు కూడా ఉన్నతమైన గొప్ప వాటి యందు మనసు ఉండదు. నేను అలాగుండాలా, ఎలాగుండాలా, ఇంత సంపాదించాలా, ఇంత కట్టుకోవాలా, ఇన్ని మేళ్ళ కట్టుకొని ఇంత నేను రాజభోగం అనుభవించాలని ఆలోచించరు. వాళ్ళు ఎలాగ ఆలోచిస్తారు తెలుసా? ప్రభువా, ఈ భూమి మీద ఉన్నంత కొరకు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి నివాసం ఉంటే చాలు, అవి ఉంటే చాలు. ఒకవేళ లేకపోయినప్పటికీ కూడా మాకేం అభ్యంతరం ఏమీ లేదు, ఉన్నదానితోటే జీవిస్తాం. నువ్వు ఏదిస్తే దాంతోటే బ్రతుకుతాం. అది ఎంత తక్కువైనా, అది ఎలాంటి బ్రతికినా, ఎందుకంటే ఎంత గొప్పగా బ్రతికినా అదే జీవితం, ఎంత లేకపోయినా బ్రతికినా అదే జీవితం. ఒక ఆయన ఇలా చెప్పాడు నాకు, ఏమండి, డబ్బున్నవాడు తినేది, నాడికి ఎక్కువ డబ్బు ఉంది కాబట్టి, ఆస్తి ఉంది కాబట్టి అంత డబ్బు నాడు ఏం చేసుకుంటాడు, అలాగే నాడు తినేదేంటి,
ఆహారమైన మనలాంటి అన్నమైనా తింటాడు? ఒకవేళ లేక బంగారం ఏమైనా తింటాడా? ఆడు ఎంత డబ్బున్నవాడైనా సరే ఆ అన్నమే తినాలా? ఎంత పేదోడైనా ఆ అన్నమే తినాలా? ఇందులో ఆడు తినేది బంగారం ఏమి తిండు. ఒకవేళ 4 కూరలు ఎక్స్ట్రా తింటాడేమో, వీడు ఒకటే వండుకుంటాడేమో. ఇంక అంతకంటే తేడా ఏముండదు. ఉన్నవాడికి లేనివాడికి తేడా ఏంటి? ఒకవేళ ఖరీదు విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తాడేమో, కానీ వీడికి విలాసవంతమైన జీవితాన్ని లేకపోయినా వీడికి ఉండడానికి ఇల్లు ఏదో చిన్నది ఉంటుంది చాలుడికి. వాళ్ళలాగేదో గొప్ప బట్టలు కట్టకపోయినా శరీరాన్ని కప్పుకొని గుడ్డలీళ్ళు కట్టుకుంటే చాలు. అంతే. దేవుని ప్రజలు ఎలాగ ఆలోచిస్తారు అంటే, వారిలాగా నేను ఉండక్కరొద్దు, నాకు ఉన్నదాంతో నువ్వు సంతోషంగా బ్రతికితే చాలు. నీకు దేవుడు ఏది ఇచ్చాడో దానితో సంతోషంతో బ్రతుకు. నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, ఎలాగన్నా మీరు ఎప్పుడు ఇలా సంతోషంగా ఉంటారు, అసలు ఎప్పుడు మీరు ఇలా ఉండగల కారణం ఏంటి? నేను కూడా చెప్తాను, నాకున్న దానితోటే సంతోషంగా బ్రతుకుతాను, లేని గారి గురించి ఆలోచించను. ఒకవేళ నాకు లేదనుకో, నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ప్రభువా, ఒకవేళ ఈరోజు నాకు లేకుండా చేసావా, నీకు వందనాలు. ఏమో ఇది కూడా నాకు మంచి. నాకు లేకుండా చేయడం అంటే నాకేదో నువ్వు మేలే చేయబోతున్నావు. దేవుని ప్రజలు కష్టాల్లో కూడా సంతోషించేవారండి. వాళ్ళే దేవుని ప్రజలు. సుఖాల్లో సంతోషించేవారు కాదు దేవుని ప్రజలు అంటే, కష్టాలలో సంతోషించేవాడు దేవుని ప్రజలు. అందుకని మనందరికీ తెలుసు కదా, అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ఎప్పుడు కష్టాలను ఎక్కువ అనుభవిస్తున్నానో అప్పుడే నాకు ఎక్కువ సంతోషం కలుగుతుంది అంటున్నాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఆయన ఎంత స్పష్టంగా ఈయన అని చెప్పాడు అంటే, ఈయన యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత తన కష్టాల్లో, తన ఇబ్బందులలో, తన శ్రమల్లో సంతోషిస్తున్నాడు. క్షమించండి, 2వ పత్రిక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనమండి. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. ఒక దేవుని బిడ్డ సంతోషం ఎప్పుడు ఉంటుందో తెలుసా? అన్నీ ఉన్నప్పుడు కాదు, లేనప్పుడు సంతోషించాలా. ఎందుకంటే లోకస్తులకి మనకి తేడా ఏంటో చూపించాలా. లోకస్తులు అన్నీ కలిగి ఉంటే సంతోషంగా ఉంటారు, లేకపోతే ఏడుస్తారు. మనమేంటో తెలుసా? మనకి ఏమీ లేనప్పుడు సంతోషంగా ఉంటాం. వీళ్ళకి ఎక్కడిది సంతోషం? అది లోకం మనల్ని చూసి ఎలాగనుకోవాలి తెలుసా? వీళ్ళ ధైర్యం ఏంటి, వీళ్ళు ఎలాగ ఉంటారు, అసలు ఏంటి వీళ్ళకు ఉన్నది ఆధారం? వీళ్ళ ఆధారమే దేవుడు. అందుకని ఆత్మ సంబంధమైన జీవము కలిగిన ప్రతి ఒక్కరూ శరీరరీతిగా మరణించిన వారు, అంటే శరీర సంబంధమైన ఏ కోరికలు, ఏ ఆశలు కూడా వారు కోరుకోరు. ప్రభువా, నువ్వు వేధిస్తే అదే, నువ్వు వేధిస్తే అదే. నాకు గత 2 నెలల నుంచి ఒక సిస్టర్ గారు నాకు ఫోన్ చేస్తున్నారు. అన్నా, మా పాప కోసం ప్రార్థన చేయండి, ఇప్పుడు లాంగ్ టర్మ్ కోచింగ్కి వెళ్ళింది, నీట్కి డాక్టర్ అవ్వాలన్నమాట. మొదటిసారి రాసింది, చాలా తక్కువ మార్కుల్లో పోయింది. అందుకని ఆ సంవత్సరం ఆపేసి మరలా లాంగ్ టర్మ్ కోచింగ్ పంపించాం. ఇప్పుడు తప్పక మా కూతురు నీటిలో మాత్రం ఖచ్చితంగా కొట్టాలా, మా కోసం మీరు రోజు ప్రార్థన చేయండి అన్నా నాకు ఫోన్ అన్నమాట. నేను సరే సిస్టర్ గారు ప్రార్థన చేస్తానండి తప్పక. రోజు నాకు గుర్తు చేస్తూ ఉంటారు, ఏదో టైంలో ఫోన్, అన్న మా గురించి మర్చిపోకండి, ప్రార్థన చేస్తున్నారా అన్న, మా అమ్మాయి ఎలాగుంది, అమ్మాయి ఎలాగుంది, అమ్మాయి ఎలాగుంది. నేను అంటాను, దేవుడు నీ కూతురుని ఏం చేయాలనుకుంటున్నాడో అది ఆలోచిస్తా లేదు. నువ్వు నీ కూతురు నువ్వు డాక్టర్ చేయాలని నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ ప్రభువా నీ ఆలోచన ఏంటి? నువ్వు ఏది ఇస్తే అదే నేను ఇష్టపడతాను. నువ్వు ఇవ్వను దాని గురించి నేను ఆలోచించను, నాకు ఏది ఇచ్చినా చాలు. కానీ అలాగ నేర్చుకోవట్లేదు ఈరోజు దేవుడి బిడ్డలో. నా పిల్లలు ఈ స్థాయిలో ఉండాలా, నా పిల్లలు ఆ స్థాయిలో ఉండాలా, నేను ఆ స్థాయిలో ఉంచాలి నా పిల్లల్ని అంటే దేవుడు అంటున్నాడు, ఓహో ఇదా నీ కోరిక, నేనేం చెయ్యాలి, నేనేం నీకు ఎందుకు అనుగ్రహించాను ఆ ఉద్దేశం తెలుసుకోవట్లేదు, నువ్వేదో చేయాలనుకుంటున్నావు. అలాగంటే మరి నన్ను కూడా ప్రశ్న వేయచ్చు,
మరి మీరెందుకు చదివిస్తున్నారు నీ పిల్లలని? నేను ఎప్పుడో చెప్పాను వాళ్ళకి, చదివిస్తున్నాను కాబట్టే మీరు ఉద్యోగం చేయాలని ఏమీ లేదు నాకు. ఒకవేళ దేవుడు కానీ మిమ్మల్ని ఎప్పుడు సేవకు పిలిచినా అప్పుడు వచ్చేయాలి మీరు. ఎందుకో తెలుసా? చిన్నప్పటి నుంచి దేవుడి మందిరంలో దేవుడు సొమ్మును తిన్నారు మీరు. ప్రతి రూపాయి కూడా దేవుడిది, అది మీరు తిన్నది. ఒకవేళ దేవుడు సేవకుగానే తప్పక మిమ్మల్ని పిలిస్తే మీరు ఎంత చదివినా దేవుని సేవకు మాత్రమే రావాలా. మీరేదో మాకు ఉద్యోగాలు చేసి మాకు సంపాదించి తీసుకురావాలని మాకు ఏ ఆలోచన లేదు. ఎందుకు చదివిస్తున్నాను అంటే ఇప్పుడు మీరు చదివే వయసు కాబట్టి చదివిస్తున్నాను అంతే. అలాగని ఏదో నేను గొప్ప చదువులు చదివించేసి మీ ద్వారా నేను సంపాదించాలని నాకు ఆలోచన లేదు. మీరు నాకేం ఇవ్వక్కరద్దు. ఎంతవరకు నా దేవుడు నన్ను పోషించాడు, ఇంకా ముందుకు కూడా దేవుడు పోషించగలిగిన వాడే. కానీ మీరు మాత్రం దేవుడి పని ఎప్పుడూ మర్చిపోకూడదు. మీరు దేవుని పని మాత్రం తప్పక చేయాలి. మీరు ఎక్కడున్నా ఏ స్థలంలో ఉన్నా దేవుని కొరకు మాత్రమే. వాళ్ళకి ఎప్పుడు నేను చిన్నప్పటి నుంచి అదే బోధించాను వాళ్ళకి. ఒకవేళ నిజంగా దేవుడే కానీ వాళ్ళ సేవకు కానీ పిలిస్తే వాళ్ళు ఎంత చదివినా ఇంత డబ్బు ఖర్చు పెట్టాను కదా నేను ఇప్పుడు అనుకోను. ఇవన్నీ వదిలేసి వచ్చే దేవుడి కోసం. ఇంతకంటే దేవుడి కోసం గొప్పది ఇంకోటి లేదు. దేవుడి కోసం నువ్వు శ్రమపడడానికి ఇష్టపడుతున్నావు కాబట్టి నువ్వు చాలా గొప్పోడివి. భౌతికంగా నీకేమీ లేకపోవచ్చు, చనిపోయిన తర్వాత నువ్వు గొప్పవాడు అవుతావు. మన దృష్టి ఎప్పుడూ కూడా చనిపోయిన దాని గురించి ఆలోచించే వాళ్ళమే తప్ప భూ సంబంధమైన దాని గురించి ఆలోచించే వాళ్ళం కాదు. వారు ఆత్మానుసారమైన జీవం కలిగిన వారు, శరీరానుసారమైన జీవం కలిగిన వారు ఎలాగుంటారు తెలుసా? భౌతికంగా గొప్పవాళ్ళు అవ్వాలనుకుంటారు, చనిపోయిన తర్వాత దరిద్రులు అవ్వాలనుకుంటారు. అది ఈ లోక సంబంధమైన జీవం కలిగిన వారు. ఆత్మ సంబంధమైన జీవం కలిగిన ప్రతి ఒక్కరు కూడా భూమి మీద ఎన్ని కష్టాలనైనా బాధలనైనా దారిద్ర్యాన్నైనా అనుభవించి వీరు పరలోకంలో గొప్పవాళ్ళు అవ్వాలనుకుంటారు. అందుకనే మనం అందరము కూడా పరలోకములో గొప్పవారమే తప్ప భూమి మీద గొప్పవాళ్ళమేమీ కాదు. ఎందుకంటే ఈ భూమి మీద ఏది సంపాదించినా మనం ఏది చేత పట్టుకొని పోలేము. మీకు ఒక మాట చూపిస్తాను. బైబిల్ గ్రంథములో నుంచే కీర్తన గ్రంథము. దావీదు మహారాజు ఈ కీర్తనను ఆయన రచించినప్పుడు ఆయన ఎంత స్పష్టంగా ఈ మాటను ఆయన జ్ఞాపకం చేశాడో మీకు చూపిస్తాను. ఎంత ఘనత వహించిన వాడైనా, ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వాడైనా సరే ఈ లోకములో వాడు సంపాదించిన అంతటినీ కూడా విడిచిపెట్టవలసిందేనండి. ఎందుకంటే ఈ లోకంలో ఏది సంపాదించినప్పటికీ కూడా అదేది స్థిరముగా ఉండేది కాదు. ఈ లోకంలో ఎవరైనాను సరే వాటిని విడిచిపెట్టవలసిందే. 49వ అధ్యాయము కీర్తన గ్రంథము 49వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుతాను చూడండి. జ్ఞానులు చనిపోదురను సంగతి వారికి అతనికి కనబడకుండా పోదు, మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశింతురు. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇండ్లు నిరంతరము నిలిచిననియు తమ నివాసములు తరతరములకు ఉండిననియు వారు అనుకొందురు. వారు తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. ఘనత వహించిన వాడైన మనుషుడు నిలువజాలడు. వాడు నశించు మృగములను పోలినవాడు. స్వతాశిషయ పూర్ణులను వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించి వారికి ఇదే గతి. ఆయన అంటున్నాడు, ఎంత ఘనత వహించిన మనుషుడైనను ఈ లోకంలో నిలువజాలడు. వాడు ఎంత సంపాదించిన వాడైనా వాడి పేరు ప్రఖ్యాతులు భూమి మీద ఉండవు, ఒకరోజు మర్చిపోవలసిందే. వాని ఘనత వాడి వెంట దిగదు. కాబట్టి వాళ్ళన్నీ సంపాదించి చచ్చిపోయిన తర్వాత ఏం పట్టుకుపోయారు? మనం ఏమీ సంపాదించకుండా ఈ లోకంలో మనం వదిలిపెట్టిన తర్వాత మనమేం విడిచిపెట్టిపోయాం. వాళ్ళు సంపాదించి పట్టుకెళ్ళరు, మనము సంపాదించలేదు కాబట్టి ఏమీ పట్టుకెళ్ళలేదు అనుకోకు. వాళ్ళు ఏమీ పట్టుకెళ్ళరు, మనం ఏమీ పట్టుకెళ్ళం. కానీ మనం చనిపోయిన తర్వాత గొప్పవారు. ఎందుకో తెలుసా? ఈ జీవం మనకు అలా నేర్పించింది. ఆత్మ సంబంధమైన జీవాన్ని కలిగిన ప్రతి ఒక్కరు కూడా భూ సంబంధమైన జీవం కొరకు ఆలోచించేవారు కాదు. ఎందుకంటే వాళ్ళ భూ సంబంధంగా వాళ్ళు మరణాన్ని కోరుకునేవారే తప్ప జీవాన్ని కోరుకునేవారు కాదు. అందుకని అంటాడు, యేసు యొక్క మరణానుభవంలోనికి వెళ్తున్నాం. మేము ప్రతిరోజు కూడా మరణం యొక్క అనుభవంలోనికి వెళ్తున్నాం. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, దినదినము నేను చనిపోతున్నాను అంటాడు. ప్రతిరోజు చనిపోతున్నాడట. తన ఆశలకి, తన కోరికలకు, తన ఇష్టానికి చచ్చిపోతున్నాడు. శరీరంలో ఉన్న బ్రతికున్న ప్రతి మానవుణ్ణి కూడా శరీరం ఎప్పుడు కూడా ప్రేరేపిస్తూనే ఉంటుంది.
కానీ ఆత్మ సంబంధమైన జీవం కలిగిన ప్రతి ఒక్కరిని కూడా ఆత్మీయమైన జీవం ప్రేరేపిస్తుంది. అందుకనే ఆత్మ సంబంధాలు వేరు, శరీర సంబంధాలు వేరు. వాళ్ళ ఆలోచన వేరు, వీరి ఆలోచన వేరు. శరీర సంబంధమైన మనుషులు ఆలోచించినట్లుగా ఆత్మ సంబంధమైన మనుషులు ఆలోచించరు. అందుకని ఆత్మ సంబంధమైన మనుషులు జీవం కలిగిన వారు ఈ లోకం కొరకు ఎప్పుడు ఆలోచించరండి. ఇలాగుండాలి, అలాగుండాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఈ లోకంలో ఎంత సంపాదించి మేము ఇలాగుండాలని ఎప్పుడూ సుఖవంతమైన జీవితాన్ని కోరుకునేవారు కాదు. నేను ఎన్నోసార్లు మీకు చెప్పాను, సుఖమైన జీవితాన్ని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా వీళ్ళ ఆత్మానుసారంగా జీవించేవారు కాదు. కష్టాన్ని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా ఆత్మీయమైన జీవమును కలిగిన వారు. మీరు బైబిల్ గ్రంథంలో చూడండి, దేవుని బిడ్డలైన వారు అందరూ కష్టాల గుండానే కోరుకుని వెళ్ళారే తప్ప సుఖమైన మార్గము గుండా వెళ్ళలేదు. మనందరికీ తెలుసు, ఈ లోకంలో రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి విశాలమైన మార్గము, రెండు ఇరుకు మార్గము. ఇరుకైన మార్గము అనేది చాలా కష్టతరమైన మార్గము. దాని ద్వారా ప్రవేశించేవారు చాలా కొద్దిమంది మాత్రమే. ఆ ఇరుకు మార్గము గుండా వెళ్ళేవారు ఎన్నో సమస్యలను అనుభవించేవారు. ఈ రోజున దేవుడు అంటున్నాడు, ఈ లోకంలో మనం బ్రతకడం చాలా కష్టమండి. అపోస్తలుడైన పౌలు అంటాడు, దినదినము నా నీతి గల మనసును నొప్పించుకుంటూ బ్రతుకుతున్నాడట. ఆయన ప్రతిరోజు తన మనసును నొప్పించుకుని బ్రతుకుతున్నాడట. ఎందుకంటే ఇలాంటి చెడిపోయిన మనుషుల మధ్య, ఇలాంటి పాపాత్ముల మనుషుల మధ్య నేను జీవించేది, ఇలాంటి కోరికలా ఇలాంటి వాని రోజు తన మనసును నొప్పించుకోవాలి. అలాగే లోతు కూడా అంటాడు, ఆ లోతు కూడా సొదొమ గుమొర్రా ప్రాంతాల్లో జీవిస్తున్నప్పుడు ప్రతిరోజు బాధపడేవాడట. నేను ఎంత తప్పు చేశాను, ఈ సొదొమ గుమొర్రా ప్రాంతాలు కోరుకొని ఇక్కడికి రావడం వల్ల నేను ఎంత కోల్పోయానని ప్రతిరోజు బాధపడేవాడట. ఈరోజు నీకు ఆ బాధ ఉందా? నీకు నాకు? ఆత్మ సంబంధమైన జీవం కలిగిన ప్రతి వ్యక్తి కూడా ఆత్మీయంగా ఆలోచించేవాడు, శరీర సంబంధంగా ఆలోచించేవాడు కాదు. అందుకని అంటాడు, దేవుని యొక్క బిడ్డలు ఈ భూమి మీద దేని గురించి ఆలోచించరు. వాళ్ళు ఏమంటారో తెలుసు, ప్రభా ఏదైనా నీ ఇష్టమే, నన్ను ఏ మార్గము గుండా తీసుకెళ్ళడం నీకు ఇష్టమైతే ఆ మార్గము గుండా రావడానికి నేను సిద్ధపడతాను. అది ఎంత కష్టమైనా, అది ఎంత బాధైనా, ఒకవేళ నన్ను ఈ మార్గము గుండానే నువ్వు నన్ను తీసుకుని వెళ్ళాలి అనుకుంటే అది ఎలాంటి కఠినమైన మార్గమైనా నేను రావడానికి సిద్ధమే. అర్థమైందా? చాలాసార్లు చెప్తూ ఉంటారు, క్రైస్తవుడు అంటే యేసు ప్రభువారు నడిచిన యొక్క దారి అది పౌల బాట కాదట, ముండ్ల బాటట. యేసు ప్రభువారు ఎలాంటి బాటలో నడిచి వెళ్ళాడంటే ముళ్ళు గుచ్చుకునే ప్రాంతము గుండా, అన్ని ముళ్ళులే. ఎంత శ్రమ ఆలోచించు. యేసు ప్రభువారిని వెంబడించడము అంటే ఎంత శ్రమ, ఎంత కష్టము, ఎంత బాధ. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏది వెడబాపలేదు. యేసు ప్రభువారి యొక్క ప్రేమలోను వెళ్ళాలి అనుకుంటే ఆ ప్రేమ, ఆయన బాటలోను వెళ్ళాలి అనుకుంటే ఎన్ని శ్రమలు ఉన్నాయో, ఎన్ని కష్టాల గుండా వెళ్ళాలో, ఎన్ని బాధల గుండా వెళ్ళాలో. ప్రియ సహోదరి సోడా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీకు నాకు జరిపించేది ఏంటంటే, నువ్వు వాస్తవమైన జీవాన్ని సంపాదించుకునే వ్యక్తివైతే భౌతికమైన జీవం గురించి ఆలోచించు. నువ్వు భౌతికమైన జీవాన్ని గురించి ఆలోచించగలిగితే ఆత్మీయమైన జీవాన్ని గురించి ఆలోచించలేరు. ఆ జీవం వేరు, ఈ జీవం వేరు. శరీర సంబంధమైన కార్యములు వేరు, ఆత్మ సంబంధమైన కార్యములు వేరు. ఆత్మ సంబంధమైన కార్యాల గురించి ఆలోచించేవారు భౌతికమైన కార్యాల గురించి ఆలోచించరు. భౌతికమైన సంగతుల గురించి ఆలోచించేవారు ఆత్మ సంబంధమైన సంగతుల గురించి ఆలోచించలేరు. మనం ఎవరమి? మనం ఏ జీవాన్ని కలిగి ఉన్నాం? భౌతికమైన జీవాన్నా, ఆత్మ సంబంధమైన జీవాన్నా? యేసు ప్రభువారు ఆత్మీయమైన జీవము కలిగిన వారు. అందుకని అన్నాడు, యేసు ప్రభువారిని యోహాను సువార్తలో యేసు ప్రభువారిని యోహాను ఎలా రాశాడు అంటే, ఆయనకి దేవుడు ఎలా కనిపించాడు అంటే ఆయన పైవాడు, ఆయన భూ సంబంధమైన వ్యక్తి కాదు, ఆయన పరసంబంధమైన వాడు. అందుకనే ఎప్పుడూ పరసంబంధమైన సంగతుల గురించే బోధించాడు ఆయన. యోహాను సువార్త అంతా కూడా యేసు ప్రభువారిని ఒక పక్షిరాజుతో పోల్చాడు ఆయన.
ఆయన పైనున్న వాటి గురించి వెతికేవాడే తప్ప భూ సంబంధమైన వాటిని వెతికేవాడు ఆయన పైనున్నాడు. యేసుప్రభువారు నమ్ముకున్న వారందరికీ ఇదే మాటను మరలా అపోస్తలుడైన పౌలు కూడా గుర్తు చేశాడు. సరే, ఈ మాట చూపించి నేను ముగిస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం, మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి, అక్కడ దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. యాలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఇక్కడ ఆయన చెప్తున్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. యేసుప్రభువారు పై సంబంధమైన వాడు, ఆయన భూ సంబంధమైన వాడు కాదు. అందుకే నేను చెప్తున్నాడు, యేసుప్రభువారు ఈ భూమి మీద బ్రతికినంత కాలము కూడా పైనున్న వాటినే వెతికాడే తప్ప భూ సంబంధమైన వాటిని వెతకలేదు. ఆయన దేవుడు. ఒకవేళ దేవుడే కానీ తనకు ఒక రాజ్యము కావాలని కానీ, తనకి కోటలు కావాలని కానీ, తనకి విలాసవంతమైన ఇల్లు కావాలని కానీ, విలాసవంతమైన జీవితం కావాలనుకొని కానీ ఆయన అనుకొని ఉంటే ఆయన ఏమనుభవించలేడు ఈ భూమి మీద? ఆయన అనుభవించలేదంటూ ఏముండవండి. ఇలా కలుగునుగా కంటే కలుగుతాయి అంతే. కానీ అలాంటి జీవితాన్ని జీవించలేదు. ఎప్పుడూ ఏడుపు, ఎప్పుడూ కష్టము, ఎప్పుడూ బాధ, ఎప్పుడూ వేదనతోటే బ్రతికాడు ఆయన. ఎందుకంటే మనకు మాదిరి చూపించడం కొరకు. మన దేవుడేమో అలాంటి జీవితాన్ని జీవించి మనకు మాదిరి చూపిస్తే, మనమేమో యేసుప్రభువారిని నమ్ముకున్నవని చెప్పుకుంటూ ఆయనకి మాదిరికరంగా మనం జీవించకుండా లోకానికి మాదిరికరంగా జీవిస్తున్నాం. ఈరోజు దేవుని బిడ్డలు ఎవరికి మాదిరి అంటే లోకానికి మాదిరి. లోకాన్ని అనుసరించగలుగుతున్నారు వీళ్ళు యేసుప్రభువారి యొక్క మాదిరిని వదిలేశారు, లోకాన్ని వెంబడిస్తున్నారు. లోకంలో వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు, వీళ్ళు ఎలా బ్రతుకుతున్నారు, వీళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎలాగున్నారు, మనం ఎలాగున్నాము. నువ్వు లోకంతో పోల్చుకోకు. లోకంతో పోల్చుకుంటే లోకస్తుల్లాగే తయారవుతావు. నువ్వు దేవునితో పోల్చుకున్నావా, దేవుళ్ళలాగే తయారవుతావు. లోకం నాశనానికి పోతుంది. అందుకనే లోకం నాశనానికి పోయే ఈ లోకంలో నాశనమైపోయే దాని మీద ఎందుకు మనసు పెట్టాలనుకుంటున్నావు? ఏది శాశ్వతం చెప్పు. ఈ లోకంలో మనకి ఏది శాశ్వతం కాదండి. అన్నీ వదిలిపెట్టి పోవలసిందే. ఆఖరికి మనం ఇప్పుడున్న ఈ జీవించుచున్న ఈ జీవం కూడా మృతమైనదే. ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ శరీరము కూడా ఒకరోజు దీన్ని వదిలిపెట్టి పోవలసిందే. దీనికి మరణం ఒకరోజు ఉంది. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు నా జీవాన్ని తెలుసుకున్నావా? నా జీవము నీలో ఉందా? నా జీవమే కానీ నీలో ఉంటే నువ్వు దేని గురించి ఆలోచిస్తావు? శరీర సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తున్నావా? ఆత్మ సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తున్నావా? నీ తలంపంతా దేని గురించి? అందుకనే ఎప్పుడు కూడా దేవుణ్ణి భూ సంబంధమైన వాటి గురించి విసికించొద్దు. దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా భూ సంబంధమైన వాటి గురించి దేవుణ్ణి దుఃఖపెట్టరండి. అందుకని బైబిల్ గ్రంథంలో మాట అంటాడు, ఈ కొరింథీయులకు రాసిన పత్రికలోనే ఏమంటే, క్రీస్తు మనస్సును ఎరిగిన వాడెవడు అంటాడు. అసలు దేవుని యొక్క మనస్సును వెరిగేవా? ఆయన మనసునే కానీ వెరుగుంటే ఆయన ఎప్పుడూ విసికించు, ఆయన ఎప్పుడూ బాధ పెట్టవు. ప్రభా, నాకు అది కావాలి, ఇది కావాలి, నేను ఇలాగుండాలి, అలాగుండాలి, లోకంలో నేను ఇలాగైపోవాలనుకుంటున్నాను, అలాగైపోవాలనుకుంటున్నాను, ఇవన్నీ నాకు సహాయం చేయని అడగు. నిజంగా క్రీస్తు మనసు మనం తెలుసుకుని ఉంటే, ప్రభా నీకు ఏది ఇష్టమో అది మాత్రమే నాకు ఇయ్యి. నీ నుండి నన్ను దూరం చేసేది ఏదైనా నాకుంటే అది నాకు దక్కర్లేదు, అది నాకు రాకూడదు, అది నా నుండి దూరం చేసేది. నాకేది అక్కర్లేదు. నీ నుండి ఏదైనా నన్ను దూరం చేయవలసిన పరిస్థితులే కానీ వస్తే అది నా నుండి దూరం చేయి. నేను ఒక ఆయన్ని అడిగాను, అన్నా మీరు ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు అని అడిగాను. ఆయన ఒక టీచర్ గారు అన్నమాట. అడిగితే ఆయన అన్నాడు, ఏం బెదరు అలాగ అడుగుతున్నాను, లేదు నీకు సంబంధం చూద్దామని అన్నాడు. అంటే ఆయన అన్నాడు,
భలే చెప్పావు బెదరు, నాకు కూడా పెళ్లి చేసేస్తావా ఏంటి అన్నాడు. అదేం బెదరు అలాగంటావు, ఏంటి చెప్పు, ఇప్పుడు నీ వయసు ఎంత వచ్చింది కదా అని అన్నాడు. దేవుడు నన్ను పెళ్లి చేసుకోవద్దు అన్నాడు బ్రదరు అన్నాడు. దేవుడే చెప్పాడు నీకు పెళ్లి చేసుకోవద్దని. ఎందుకు బెదరు, దేవుడు నువ్వు పెళ్లి చేసుకుంటే ఆయనకు వచ్చే నష్టం ఏంటి? నువ్వు పెళ్లి చేసుకుంటే దేవుడికి వచ్చే నష్టం ఏంటండి బాబు, నిన్నెందుకు పెళ్లి చేసుకోవద్దు అంటాడు దేవుడు అంటే, నిజం బెదరు, నాకు దేవుడు నిజంగా చెప్పాడు అన్నాడు. ఎలా చెప్పాడు నీకు అని అడిగాడు. నేను బైబిల్ చదువుతూ ఉంటే నేను దేవుడిని అడిగాను, ప్రభువా నాకు సాటి అయినా నాకు ఒక తోడు కావాలి, నేను పెళ్లి చేసుకోవాలా వద్దా, ఒకవేళ నేను పెళ్లి చేసుకోవాలా వద్దనేది నీ ఆలోచన అయితే నువ్వు నాతో మాట్లాడు. నేనైతే నాకు ఒక తోడు కావాలని ఆలోచిస్తున్నాను. ఒకవేళ నువ్వు చేసుకోమంటే చేసుకుంటాను, నువ్వు వద్దంటే మానేస్తాను, కాబట్టి నువ్వు మాట్లాడు అని నేను బైబిల్ చదువుతున్నాను. నేను చదువుతున్న బైబిల్లో దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడాడు. నువ్వు వివాహము చేసుకొనకూడదు అని మాట్లాడాడు అని నాకు ఆ రెఫరెన్స్ కూడా చూపించాడు. ఇర్మియా గ్రంథంలో ఇర్మియాతో దేవుడు ఏమైతే మాట్లాడాడో అదే మాట ఆయనతో మాట్లాడింది. నేను అన్నాను, అదేంటి బెదరు అలాగంటావు, అది ఇర్మియాతో చెప్పాడు దేవుడు, మరి నీకు ఎలాగండి? నేను అడిగాను దేవుణ్ణి, ప్రభువా నన్ను పెళ్లి చేసుకోమంటావో వద్దంటావా అని అడిగాను. దేవుడు నాతో ఖచ్చితంగా మాట్లాడాడు, కాబట్టి నా పెళ్ళి వద్దంటే నేను చేసుకోను. మరి నువ్వు పెళ్లి చేసుకోకపోతే మరి కొన్ని బాధలు కష్టాలు ఉంటాయి కదా, మరి ఎలా? అవన్నీ నేను భరిస్తాను, దేవుడి కోసం ఆ మాత్రం భరించలేనా? దేవుడు చెప్పాడు కాబట్టి నేను చేస్తానంతే. అప్పుడు నేను అన్నాను, సరే బెదర్ అయితే ఇక మళ్ళీ నేను ఎప్పుడు అడగను అన్నమాట, నేను ఎప్పుడు అడగను. కానీ ఆ బెదర్ చచ్చిపోయాడు పాపం, కరోనాలో చచ్చిపోయాడు అనమాట, చనిపోయాడు. అర్థమైందా? అంటే చూడండి దేవుని మాటకి ఎంత విధేయత చూపించారో. ఆయనకి జీతమే 90,000 రూపాయల జీతం ఆయనకి ఇంకా ఆయన అన్నదమ్ములు ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ ఆయన అందరూ ఉద్యోగస్తులే, ఆయన ఒక్కడే. ఆయన ఎప్పుడు కూడా ఆయన జీతంలో సకానికి పైనే దేవుడి మందిరానికి ఇచ్చేసేవాడు. నాకు ఇంకెవరున్నారు? ఆయన ఎప్పుడూ దేవుడి మందిరంలోనే ఉండేవాడు. ఏదో ఉండడానికి ఒక ఇల్లు తీసుకున్నాడే తప్ప ఎప్పుడూ దేవుడి మందిరంలో. ఆయన ఉద్యోగం నుంచి వచ్చేసాడు అంటే, స్కూల్కి వెళ్ళి వచ్చేసాడు అంటే మందిరంలోనే ఉండేవాడు. ఏదో ఒక పని చేస్తూనే ఉండేవాడు మందిరంలో. ఇది నా పని. దేవుడు నన్ను వివాహం చేసుకోవద్దన్నాడు, నన్ను కుటుంబ సంసార జీవితాన్ని వద్దన్నాడు, కాబట్టి నేను చేసుకోను. ఎంత త్యాగం చేసేవాళ్ళు చూడండి, దేవుడి మాటకి ఎంత విధేయత చూపించేవారు. ఎంత కష్టమైనా సరే విధేయత చూపించాలా. అది దేవుని బిడ్డలుగా నువ్వు నిజంగా దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం అంటే, దేవునికి ఇష్టం అంటే ఏంటో, నీ ఎడల నీకే ఆశలున్నా దేవుడు వద్దు అంటే దాన్ని చంపేసుకోవడమే గొప్ప సంగతి అండి. అది ఆత్మీయులకున్న లక్షణం. అది శరీరానుసారులు కాదు. ఈరోజు దేవుడు ఎన్నిసార్లు మనతో మాట్లాడుతున్నా కానీ మనం మార్పు చెందలేదు. కారణం ఏంటి తెలుసా? మన ఇష్టం మందే. మనం ఏం చేయాలనుకుంటున్నామో, మనం ఎలాగ ఉండాలనుకుంటున్నామో, మనం ఏం చేయాలి, మన జీవితంలో ఏది సంపాదించాలనుకుంటున్నామో, ఈ ఆలోచన, ఈ తలంపులు మనలో ఏమీ మారతలేదు. దేవుడు అంటున్నాడు, ఇన్ని చెప్తున్నా నువ్వు మారలేదు అంటే అది నీ కర్మ. కారణం ఏంటో తెలుసా? ఒకరోజు నువ్వు పోగొట్టుకునేది ఏంటో తెలుసా? వాస్తవమైన జీవాన్ని పోగొట్టుకుంటున్నావు. నీ శరీర సంబంధమైన జీవాన్ని కాదు నువ్వు పోగొట్టుకునేది, వాస్తవమైన జీవాన్ని. ఆ వాస్తవమైన జీవం సంపాదించుకోవాలనుకుంటే ఈ అవాస్తవమైన జీవాన్ని వదిలిపెట్టడానికి ప్రయత్నించాయి. సరే, ఈ మాట కూడా చూపించే ముగిస్తానికి చివరిగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18 వచ్చినవండి. 6:18. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాదిని తమ కొరకు వేసుకొనుచు మేలు చేయవారును, సత్క్రియలు అను ధర్మ గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారినై ఉండవలనని వారికి ఆజ్ఞాపించు. వాస్తవమైన జీవాన్ని సంపాదించుకునేవారు భూ సంబంధమైన జీవం కొరకు ఆలోచించేవారు కాదు. అందుకనే ఈ వాస్తవమైన జీవాన్ని సంపాదించుకునేవారు భూమి మీద ఏమైతే తమ కలిగి ఉందో దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నారు. అదేదైనా కానీ యేసుప్రభువును నమ్ముకున్న తర్వాత ఒక్కొక్కరు సాక్ష్యాలు వింటూ ఉంటే ఎంత అద్భుతంగా వాళ్ళ జీవితాలు ఉన్నాయో తెలుసా? ఒక వ్యక్తి గురించి నేను చెప్తాను. ఆయన వెస్ట్ గోదావరిలో అన్నమాట.
ఆయన ఒక చౌదరి గారు, ఆయన చాలా భూస్వామి. ఆ రోజుల్లోనే ఆయనకి 300-400 ఎకరాల భూమి ఉందన్నమాట. చాలా ధనవంతుడు. ఆ ఊరిలో ఆయనే బాగా ధనవంతుడు అన్నమాట. అంత భూస్వామి అన్నమాట. అలాంటి ఆయన యేసుప్రభువారు నమ్ముకున్నాడు. చాలా అద్భుతం అన్నమాట. ఆయన నమ్ముకోవడం కూడా అద్భుతం అన్నమాట. తన తర్వాత తన భార్య నమ్ముకుంది. వాళ్ళిద్దరి తర్వాత వాళ్ళ పిల్లలు కూడా దేవుడు నమ్ముకున్నారు. ఇంకక్కడి నుంచి ఆయన ఏమైపోయాడు తెలుసా? ఆ ఊర్లో ఆయనంటే దేవుడితో సమానంగా చూస్తారన్నమాట ఆయన్ని. ఎందుకు అలా చూశారు అంటే, ఎవరు వెళ్ళినా ఆయన దగ్గరికి సహాయం కోరినా వాళ్ళకి ఎవ్వరికీ సహాయం చేయకుండా మానలేదట. అలాగా 300 ఎకరాల భూస్వామి 130 ఎకరాలకు తగ్గిపోయాడు ఆయన. ఈ భూమంతా ఎలా పోయింది అంటే, కష్టాల్లో ఉన్న వాళ్ళకి, బాధల్లో ఉన్న వాళ్ళకి, శ్రమల్లో ఉన్న వారికి తన దగ్గరికి ఎవరు సహాయం కోరడానికి వచ్చినా ఏదో ఒక రీతిగా వాళ్ళకి సహాయం చేసేవాడండి ఆయన. తను ఎప్పుడు తన దగ్గరికి వచ్చే వాళ్ళకి లేదనే మాట చెప్పలేదు ఆయన. అంత భూస్వామి ఆఖరికి 130 ఎకరాల భూమి మాత్రమే మిగిలిందన్నమాట చివరికి. కానీ ఆయన ఎంత పరిచర్య చేశాడో తెలుసా? ఆ ఏరియాలోనే రమారమి ఈ రోజున లెక్కేసుకుంటే 10-15 సంఘాలు కట్టాడండి. 10-15 సంఘాలు కట్టేశారు. అంతేకాదు కొన్ని 100 మంది విశ్వాసులు సంపాదించాడు ఆయన. ఈ రోజుకి ఆయన చేసిన పరిచర్య ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆయన అంత గొప్పోడయ్యాడో తెలుసా? ఆయన పరలోకంలో దేవుడు ఆయనకి ఎంత స్థానం ఇస్తాడో తెలుసా? ఎందుకో తెలుసా? ఆయన ఎప్పుడైతే దేవుడిని నమ్ముకున్నాడో ఆ రోజే తను తెలుసుకున్నాడు, ఈ లోకంలో ఉన్నవి శాశ్వతం కాదు. మనం పరలోకంలో ఉన్న వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవాలంటే, రాబోయే దినాల్లో మనం మంచి పునాదిని వేసుకోవాలంటే, ఈ జీవములో అంటే ఇప్పుడు జీవిస్తున్న ఈ జీవితంలో మనకు దేవుడు ఏదైతే ఇచ్చాడో దానిని ఇతరులకు మనం సహాయం చేసేలాగా ఉండాలి. అప్పుడే మన కొరకు మంచి పునాది వేసుకుంటున్నాము అని ఆయన గుర్తించి దేవుని పరిచర్య కొరకు అనేక మందికి పేదలకు సహాయం చేశాడు ఆయన. ఈరోజు కూడా ఆ ఏరియాలో ఆయన పేరు చెప్తే చాలు, ఏమండి అలాంటి మంచి వ్యక్తి ఇంకెక్కడా లేరండి. అంత ఆయన యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. ఒకప్పుడు ఎంతో దుర్మార్గుడు, కానీ యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఎంత మంచిగా మారాడో. ఆ రోజు నుంచి ఆయన ఎప్పుడూ సంపాదన మీద దృష్టి పెట్టలేదు. కొన్ని ఆత్మలను సంపాదించాలి, దేవుని కొరకు మనుషులను సంపాదించాలని ఎప్పుడూ అదే తప్పన ఆయనకి. అలాగ మమ్మల్ని అందరినీ యేసు ప్రభువులోకి నడిపించాడండి. ఈరోజు మేము ఇలాగున్నాము అంటే ఆయన వల్లే, ఆయన మమ్మల్ని ఆత్మీయంగా నడిపించడం వల్లే. ప్రియ సహోదరి సోదరుడా, ఈరోజు దేవుడు అంటున్నాడు, వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవాలంటే ఇప్పుడున్న జీవాన్ని మనం దేవుని కొరకు సమర్పించాలి. దేవుని కొరకు దీని అన్నిటిని వదిలిపెట్టి మనం ఎంత శ్రమ పడ్డానికి ఇష్టపడతామో అంతగా దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడు ఉంటాడు. అందుకని యేసు ప్రభువారు తన శిష్యులకు చెప్తున్నాడు, ఈ జీవమును గురించి మీరు వెళ్ళి చెప్పండి, ఈ జీవం గురించి చెప్పండి. శరీర సంబంధమైన జీవం కొరకు కాదు, భౌతికమైన జీవం కొరకు కాదు, భౌతికంగా ఎలాగ బ్రతకాలని కాదు మీరు బోధించేది, ఆత్మీయమైన జీవము కొరకు, ఆత్మీయమైన జీవితం కొరకు మీరు బోధించండి. అలా మీరు బోధించగలిగితే ఆ జీవాన్ని కలిగిన ప్రతి ఒక్కరూ కూడా నిరంతరము జీవిస్తారు. అందుకని అంటాడు, శరీర సంబంధమైన జీవితము కొంతమట్టుకే సాధకము, ఆత్మీయమైన జీవము అది రాబోయే జీవమునకు లేకపోతే రాబోయే దినాలకు మనకు మేలుకరమైనది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవడం కొరకు మనం ప్రయాసపడాలే తప్ప భౌతిక సంబంధమైన శరీర సంబంధమైన జీవం కొరకు కాదు. ఈ జీవాన్ని దేవుడు ఎంతకాలమైతే మనం బ్రతకాలని నిర్ణయించాడో అంతకాలము ఈ భూమి మీద మనం బ్రతుకుతాం. మొన్న ఆదివారం నేను కొండపల్లి వెళ్ళాను. వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు, నేను బస్సు కోసం నిలబడి ఉన్నానన్నమాట. నిలబడితే నాకు గొడుగు తెచ్చిచ్చి, అన్న ఎండ ఉంది బాబు, కూర్చో రోడ్లు వేస్తున్నారు, అక్కడ అన్నీ కొట్టేశారన్నమాట. కూర్చోడానికి కూడా స్థలం లేదు, ఎక్కడ నిలబడడానికి లేదు, చెట్లన్నీ నరికి పారేశారు. ఆ పరిస్థితుల్లో వాళ్ళు వచ్చేస్తున్నారు. బాబు ఓ పిచ్చిది వచ్చింది.
ఒక ఆడ మనిషి అనమాట, బాబు పిచ్చిది. ఎక్కడి నుంచి వచ్చేసిందో వాళ్ళు చెప్తున్నారు, బాబు ఎక్కడి నుంచి వచ్చేసిందో మరి ఎవరు వదిలేశారో తీసుకొచ్చి ఇక్కడ వదిలేశారు పాపం పిచ్చిది. ఏదో తిండి మన అలా ఊర్లోకి వెళ్తే ఎవలోకలు పెడుతున్నారంట, కానీ రాత్రి వచ్చి ఇక్కడే పడుకుంటుంది. ఇదే ఆమె ప్లేసు, ఎన్ని రోజుల నుంచో ఇక్కడే పడుకుంటుంది. దేవుడు ఎందుకు ఆమెకు ఇంకా అలాంటి పరిస్థితి పెట్టాడో అర్థమైందా? దేవుడు మనల్ని భూమి మీద ఎంతకాలమైతే మనం బ్రతకాలని తీర్మానించాడో అంతకాలము మనం బ్రతుకుతాం. చావడానికి అవకాశం లేదు. ఏ పరిస్థితులైనా సరే దేవుడు జీవితమే మన ఆయుష్కాలమే పెట్టలేదనుకో, మనం ఎక్కడున్నా మరణిస్తాం. అందుకని అంటాడు, నువ్వు నియమించబడిన దినములన్నీ కూడా ఆయన గ్రంథములో లిఖితంలో అయిపోయి రాసేసాడు ఆయన అన్నీ కూడా. ఇక దాని గురించి ఎందుకు భయపడతావు? భూమి మీద మనం ఎంతకాలం అయితే బ్రతుకుతామో అంతకాలము దేవుడు మనల్ని కాపాడుతాడు. నీకేది తక్కువ చేయడు. ఒకవేళ ఎదోగోలాగా నువ్వు బ్రతుకుతానే ఉంటావు, ఆ జీవం పోయేదాకా, ఆయన అనుకునే టైం వచ్చేదాకా ఈ ప్రాణం పోదు. ఒకవేళ లేదా ఆ దేవుడే కానీ దాని ఆయుష్కాలం రాయలేదా, తక్కువే పెట్టాడా, అది ఎలాగున్నా విడిచిపెడతావు. అందుకని మర్చిపోకు. ఈ జీవం గురించి ఆలోచించద్దు. ఆయన ఎంతకాలం అయితే మనం భూమి మీద బ్రతకాలన్నాడు అంతకాలం మనం పోషిస్తాడు. దీని గురించి కదా మన ఆలోచన. ఆత్మ సంబంధమైన జీవం. ఒకరోజు నేను ఈ లోకాన్ని విడిచిపెడితే నేను దేవుడితో కూడా సదాకాలము ఆయనతో ఉండాలా, అక్కడ దాని గురించి నేను ఆలోచించాలా. అందుకనే భూ సంబంధముగా ఆలోచించే ప్రతి వ్యక్తి శరీర సంబంధంగా ఆలోచించద్దు. శరీర సంబంధంగా ఆలోచించే వ్యక్తి భూ సంబంధంగా ఎప్పుడు, ఆత్మ సంబంధంగా ఎప్పుడు ఆలోచించలేడు. కాబట్టి ఆ జీవమును మనం కలిగి ఉంటే ఆ జీవమే మన పరలోక రాజ్యంలో తీసుకెళ్ళగలుగుతుంది. వాస్తవమైన వాటిని వెతికేలాగా చేయగలుగుతుంది. అస్థిరమైన వాటిని కాదు వెతికేలా చేయదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ నిత్య జీవమైన ఆ జీవమును మనం కలిగి దేవుళ్ళో మనం ఆత్మీయంగా జీవించేలాగా నీకు నాకు ప్రభు సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. మా ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, మా ప్రభువును నీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామములో ఈ రాత్రికాల సమయంలో బైబిల్ పట్టణం కొరకే ప్రభువా, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము మరి 21వ వచనంలో మా జ్ఞాపకం చేసినట్లుగా ఆ జీవమును గురించి మీరు వెళ్ళి ప్రజలందరికీ ప్రకటించండి, తెలియచేయండి అని చెప్తున్నారు నీ శిష్యులకి. నిజమే ప్రభువా, ఆ జీవము ఎంత గొప్పదో, ఆ జీవములో ఉన్న రహస్యం ఏంటో, అది ఎప్పటికీ ఎలాగ జీవింపచేసేదో మాకు తెలియచేశారు. నిజమే తండ్రి, శరీర సంబంధమైన జీవము మృతమైనది, ఆత్మ సంబంధమైన జీవము జీవింపచేసేది ప్రభువా. అందుకని మేము ఆత్మ సంబంధమైన జీవమును కలిగిన వారుగా జీవించాలే కానీ శరీర సంబంధమైన జీవము కలిగిన వారుగా కాకున్నట్లుగా మమ్మల్ని కాపాడండి తండ్రి. సహాయాన్ని దయచేయండి. శరీరకు సంబంధమైన కోరికలు ఆశల నుంచి మమ్మల్ని విడిపించండి. మేము లోకస్తుల వలె మేము జీవించేవారము కాక ఆత్మ సంబంధమైన దేవుని బిడ్డలుగా మేము నీ కొరకు జీవించేవారుగా, నిన్ను పోలి బ్రతికేవారుగా సిద్ధపరచండి. అటువంటి విశ్వాసముతో మాదిరికరమైన జీవితాన్ని జీవించట్లో మమ్మల్ని సిద్ధపరచమని ఈ రాత్రి మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. మీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డల కుటుంబాలను కనికరించండి, వారిని ఆశీర్వదించండి, దీవించండి. వారి కుటుంబాలకు కావలసిన ప్రతి అవసరతను తీర్చండి. సోదరి ఈశ్వరి సిస్టర్ గారి వారి కుటుంబాన్ని ఆదరించండి, ధైర్యపరచండి. ప్రభు, వారు దుఃఖంలో ఉంటుండగా వారి దుఃఖ నివారణ దయచేయండి. అలాగే ప్రభు, వారి కుటుంబంలో ఇంకెవరూ రక్షణ పొందుకున్నట్లుగా, ఈ లోకాన్ని విడిచిపెట్టుకున్నట్లుగా మారు మనసు రక్షణ పొందే అనుభవంలోనికి వారిని తీసుకుని రమ్మని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ప్రభు, ఈ రాత్రికాల సమయంలో మీరు మీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డలందరినీ కనికరించండి. ఎండలు ఎంతో అధికంగా ఉంటున్నాయి ప్రభు. ఈ ఎండ వేడిమి నుంచి నీ బిడ్డలను కాపాడండి. ఎవరికి ఎటువంటి ప్రమాదము వాటిల్లుకున్నట్లుగా, ఎటువంటి ప్రాణ నష్టము జరగకున్నట్లుగా ప్రభు, నీ బిడ్డలను మీరే సంరక్షించి కాపాడి ఈ ఎండ తీవ్రత నుంచి మీరే తగ్గించండి ప్రభు. అలాగే మా రాష్ట్రములో, మా దేశంలో తండ్రి, నీ ప్రజలు ఎక్కడైతే ఉంటున్నారో వారందరినీ కాపాడండి. ఎవరికి ఎటువంటి ఈ ఎండ తీవ్రత నుంచి ఎటువంటి బలహీనత గురి కాకున్నట్లుగా కాపాడండి. ఇలా ప్రభా, బేర్షెబా కంటగట్టబడిన
ప్రతి విశ్వాస కుటుంబాన్ని మీరే కనికరించి కాపాడి వారి ప్రతి అవసరతను తీర్చి ఆత్మీయంగా బలపరచండి. ఈ సమయంలో తండ్రి మరి కొండపల్లి ఉన్న విశ్వాసులను కూడా కనికరించండి. వృద్ధాప్యంలో ఉంటున్నారు, వారికి పునరుద్ధాన శక్తిని దయచేయండి. ఎవరికి ఎండ వల్ల ఎటువంటి ఇబ్బందికి గురి కాకున్నట్లుగా కాపాడండి. ఇలాగూ ప్రభా మరోసారి మరి నీ బిడ్డలైన వారు ఎవరైతే ఇంకా కష్టములో, బాధలో, ఇబ్బందుల్లో, సమస్యలతో ఉంటున్నారో వాటన్నిటి నుంచి వారిని విడిపించి ఆత్మీయంగా నిన్ను వెంబడించుట్లో సహాయాన్ని దయచేయమని మీ చేతులకు అప్పగిస్తూ తిరిగి నీ ప్రజలు వారి వారి గృహాలకు వెళ్ళనై ఉంటున్నారు. క్షేమముగా వారి స్థలాన్ని చేరగలుగుట్లో మీ కృప చూపించమని యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమీన్. తొట్టెళ్లకుండా మిమ్మల్ని కాపాడుటకును ఆయన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా నిలవబెట్టుటకును మన శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.